జీలకర్ర, స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, కారం కోడి జుట్టు, కొంచెం కొత్తిమీర. ఆయిల్ ఎంత మంచిగా మగ్గింది. ఈ కారము ఎండుమిర్చి ఫస్ట్ ఈ కళాయిలో వేపాలి. వేపిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేయాలి, ధనియాలు వేయాలి, అందులో కొంచెం కొబ్బరి వేసి బాగా వేపి మిక్సీ పట్టుకోవాలి. దీనికి సరిపడా పట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుండుద్ది. ఇలా మగ్గాలి ఆయిల్లో బాగా. స్మెల్ ఎంత బాగుంది చూసారా? చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో ఈ టమాటా మిక్సీ పట్టింది ఇందులో వేసేయాలి. టమాటా పేస్ట్. టమాటా పేస్ట్ ఒక చెంబు వాటరు. నేనైతే 2 చెంబులు పోస్తాను, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి 2 చెంబులు పోసి. విజిల్ మాత్రం కంపల్సరీ ఈ జుట్టు కోడి ఫామ్ కోడికి 8-9 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సేమ్ ఇది కూడా మటన్ లెక్కే, చాలా గట్టిగా ఉంటుంది. మూత పెట్టేసి పెట్టేస్తే సరిపోతుంది. 8-9 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ మాత్రం సూపర్గా ఉడుకుద్ది. చూసారా ఇలా ఉడకాలి. ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది చూడు. ఎన్ని విజిల్ పెట్టా? 8 విజిల్ పెట్టా నేను. బాగా ఉడుకుంది చూసారా? మటన్ లెక్క అయిపోయింది కర్రీ. దీని కింద మటన్ కూడా పనికిరాదు, అలా చేసా. ఇదిగో వేసుకోవాలి. చికెన్ మసాలా ఎక్కువ వేయదు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు వచ్చేది. ఫస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకోవాలి. ఓకేనా? మీకు కూడా ఇలా నచ్చితే మీరు కూడా ఒక ఫారం కూడా తెచ్చుకొని ఇలా చేసి వండి తిన్న తర్వాత మాకు కామెంట్ చేయండి. ఓకేనా?